అండ్ రాజస్థాన్ రాయల్ పైన అయితే ఆర్సీబీ ఇంకొక మ్యాచ్ గెలిచింది. అన్నీ బయట రచ్చ గెలుస్తూ ఉంది. ఎందుకంటే ఓ పక్కన మీరు చూసుకుంటే చెన్నైలో చప్పాకులు గెలవడం కావచ్చు, ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళి అక్కడ గెలవడం కావచ్చు. ఓవరాల్ చూసుకుంటే మంచి విజయాలు అయితే కనబడతా ఉన్నాయి. మీరు చూసుకుంటే ఫిల్ సాల్ట్ ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ ఇచ్చాడు. మీరు చూసుకుంటే 6లు 5 4లతోటి 65 పరుగులు చేశాడు 33 బంతుల్లోనే. ఆ తర్వాత కోహ్లీ చాలా అంటే అంటే అక్కడ స్కోర్ తక్కువ ఉంది కాబట్టి ఒక ఎండ్లో నుంచి ఆడడం చూసాం. 62 పరుగులు చేశాడు 45 బంతుల్లో, 4 4లు 2 6లతోటి 137 మాత్రమే ఉంది అతని అయితే స్ట్రైక్ రేటు. ఆ తర్వాత చూసుకుంటే పడికలు కూడా ఈ మ్యాచ్ మంచిగా ఆడడం చూసాం. మంచిగా అయితే ఒక 5 4లు 28 బాల్లో 45 పరుగులు చేశాడు. ఓవరాల్గా అయితే ఇంకా 2.5 ఓవర్ మిగిలి ఉండగానే అయితే మ్యాచ్ని అయితే ముగించేశారు. ఒక్క వికెట్ కోల్పోయారు. ఒక్క వికెట్ కోల్పోయి ఆ మ్యాచ్ని నాట్అవుట్ కొన్నాడు కోహ్లీ కూడా. ఒక్క వికెట్ కోల్పోయి మ్యాచ్ని అయితే ఛేదించేశారు. రాజస్థాన్ ఏ సిచ్యువేషన్లో కూడా గెలుస్తారన్న విధంగా అయితే కనిపించలేదు. జైస్వాల్ చూసుకుంటే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం 75 పరుగులు. దీని ముందు మ్యాచ్లు కూడా మంచిగా ఆడాడు జైస్వాల్ అయితే. ఇప్పుడు కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం 10 4లు 2 6లతోటి. ఆ తర్వాత ఎందుకంటే స్కోర్ రాలేదు. మీరు చూసుకుంటే రియాన్ పరాగ్ కానీ లేకుంటే ధ్రువ్ జురేల్ కానీ 23 బంతుల్లో 35 పరుగులు మాత్రమే, లేకుంటే 22 బంతుల్లో 33 మాత్రమే. కొంచెం స్లో స్ట్రైక్ రేట్ ఆడారు. పిచ్ కూడా అలానే ఉంది కానీ ఏం చేయలేకపోయారు వాళ్ళైతే. ఎందుకంటే చూసుకుంటే వికెట్లు కూడా 4 పడిపోయినాయి. స్కోర్ అయితే రాలేదు. చెప్పాను కదా, ఇక్కడ చూసుకుంటే సంజు శాంసన్ కూడా ఎక్కువ బాల్ తీసుకుంటూ 19 బాల్లో 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ చూసావు 22 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. అంటే చాలా స్లోగా అయితే ఆడడం చూసాం వాళ్ళైతే. కొంచెం ఒక 20 పరుగులు వచ్చింటే కొంచెం టైట్ ఉండేదేమో మ్యాచ్, కానీ ఇక్కడ రాలేదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆర్సీబీ అయితే చాలా ఈజీగా గెలిచింది. ముగ్గురే ఆడారు కదా. మొత్తం ఓవరాల్ చూసుకుంటే 65 పరుగులు సాల్ట్ కావచ్చు, 62 పరుగులు కోహ్లీ కావచ్చు, పడికిలో ఒక 40 పరుగులతో అయితే మ్యాచ్ని అయితే ముగించేశారు. ఇంకా మీరు చూసుకుంటే ఆర్సీబీ అయితే మంచి విజయాలతో అయితే ముందుకెళ్తుంది. ఈ సంవత్సరం కలిసి రజత్ పడిదార్ లక్కీ హ్యాండ్ నడుస్తుందేమో మంచిగా అయితే ముందుకెళ్తూ ఉంది టీంలో అయితే. మీకు చూసుకుంటే ఆర్సీబీ 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఓడిపోయి 8 పాయింట్లతోటి బెటర్గా కనిపిస్తుంది, ప్లస్ రన్ రేట్ తోటి. ఆ తర్వాత చూసుకుంటే ఎంఐ కొంచెం పైకి వెళ్ళిపోయింది. అది ప్లస్లో ఉంది, నిన్న దాకా మైనస్లో ఉంది, ప్లస్లోకి వచ్చి వెళ్ళిపోయింది. మనకన్నా పైకి వెళ్ళిపోయింది, ఎస్ఆర్హెచ్ కన్నా పైకి. కాదు మనకు చాలా ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ చాలా దారుణంగా ఓడిపోయారు కదా. 15 ఓవర్లకి 16 ఓవర్లకు కూడా మ్యాచ్ అయితే ఓడిపోయారు కాబట్టి అందుకే మైనస్లో ఉంది ఎస్ఆర్హెచ్. సిఎస్కే కూడా చాలా దారుణంగా ఉంది. చూద్దాం మరి నెక్స్ట్ ఎంఐతోనే అనుకుంటా బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లోనే మనకైతే ఎంఐ తోటి ఎస్ఆర్హెచ్కి. మరి ఆ మ్యాచ్ల్లో మరి గెలిస్తే మనమైతే ఇంకా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే జీటీ టాప్లో ఉంది ప్లస్ రన్ రేట్ ఉండటంతో అయితే. ఆ తర్వాత మీరు చూసుకుంటే డీసీ కూడా ఒక మ్యాచ్ నేను ఓడిపోయింది కదా, అయినప్పటికీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆర్సీబీ థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్ వచ్చి ఎల్ఎస్జీ ఉంది 6 మ్యాచ్లకు 4 మ్యాచ్లు గెలిచి 8 పాయింట్లతో అయితే. ఆ తర్వాత మీరు మిగతా 2 టీంలు కూడా కేకేఆర్ పంజాబ్ 6 పాయింట్లతో అయితే కింద ప్లేస్లో ఉన్నాయి. ఆ తర్వాత ముంబై ఆర్ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ 4 పాయింట్లతో అయితే కింద కనిపిస్తూ ఉంది. ఇంకా సిఎస్కి అయితే చాలా దారుణం. నలిసి కంబ్యాక్ ఇచ్చేటట్లు కనిపించట్లేదు. వాళ్ళ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇంకా లేడు కాబట్టి బ్యాటింగ్లో చాలా డొల్లతనం కనబడుతుంది. చూద్దాం మరి ఏమైనా కంబ్యాక్ ఇస్తారంటే. నాకైతే హోప్ లేదు సిఎస్కే కంబ్యాక్ ఇస్తుందని. చూద్దాం ఏం జరిగిద్దాం.